వస్తుందా నీకు? వస్తలేదు, పింఛన్ ఆడ వస్తుంది. రేవంత్ రెడ్డి మనకు రుణమాఫీ 2 లక్షలు మాఫీ కాదు వచ్చింది. ఎలక్షన్లు అయిపోగానే ఫిల్టర్ స్టార్ట్ చేస్తారు. 10 రోజులు 15 రోజులు వాళ్ళు తిరుగుతారు. వాళ్ళు తిరగగానే వాళ్ళు ఆ ఫిల్టర్ బంద్ పెట్టుకుంటే కథం అయిపోతుంది. మరి ఎట్లా తాగుతారు మీరు నీళ్ళు? ఆవిడ ఎక్కడిది బాయి తెచ్చుకొని తాగ. ఇప్పుడు ఆ ట్యాంక్ కూడా ఇంతవరకు సరిగ్గా కడతలేదు. సర్పంచ్ కూడా ఒక్కనాడే ఆన్ చేసిపోయాడు. 75 లక్షల మరమ్మతులు తీసు ఇంతవరకు కాలేదు. చెప్పు చేత పట్టుకుని పోల్ చేస్తుంది ఆ పరిస్థితి. ముట్టకుంటూ పోవాలి. ఇప్పుడు 20 ఏళ్ళు దగ్గర పూర్ణ పర్సెంట్ చూసిన ఇంతవరకు రోడ్ గదిలే రుణమాఫీ అంటే అది కొంచెం నాకు అయినాయి ₹1,00,000 ఉండే నా అయినాయి. ఇక సంవత్సరం అంటే ఆ రోడ్ ఒకటి బాగలేదు, తాగటానికి నీళ్లు లేవు. తాగటానికి నీళ్లు లేక సందపల్లికి చాడకొచ్చి తెచ్చుకుంటున్నావు. బాట మంచిగా లేదు. కూరగాయలు బడికి పోవాలంటే నడవలేకపోతుర్రు, పోలేకపోతుర్రు. ఇక ముడకొని పోదామంటే ఇక బండి అన్న ఖరాబ్ అవుతుంది, సైకిల్ అన్న ఖరాబ్ అవుతుంది. మూటకొండ నుంచి మెట్రల్ రోడ్ ఒకటి, చాడ హైవే రోడ్ నుంచి మాకు డాంబర్ రోడ్ ఒకటి కావాలి. సందపల్లి అడ్డ రోడ్ కానీ ముడకొండ వరకు డాంబర్ రోడ్ కావాలి మాకు. మీరు ఒకటి వాటర్ ఫిల్టర్ ఒకటి అది రన్నింగ్ కావాలి. యోగ జ్ఞానం ఉండి ప్రజల కోసం సేవ ఓడైతే చేస్తాడో అతన్ని ఎన్నుకోవాలి. మనం డబ్బులకు ఆశపడితే ఓడి పని చేస్తాడు. 20 లక్షల కాడ అయితే మళ్ళీ 5 లక్షలు జమ చేసుకోవాలి. ఈ లీకేజీ వర్షం పడ్డప్పుడు ఇవే నీళ్ళు కాడితే మురికి నీళ్ళు అలా పైప్ లైన్లో పోతాయి. షాక్ కొట్టింది ఆల్రెడీ ఇక్కడ జైంట్ ఉండే. హాయ్, హలో, నమస్తే. వార్తాపత్రికల్లో జనం మాట కార్యక్రమంలో ఈరోజు చాడ పరిధిలో గల గడగోల బైక్ రావడం జరిగింది. ఈరోజు వార్తాపత్రికల్లో ఉన్న విశేషాలు, ఈ ఊరికి సంబంధించిన విశేషాలు, ఏమైనా సమస్యలు ఉన్నాయా ఇది తెలుసుకుందాం. ఏం పేరు? పెద్ద మనిషి పేరు? నా పేరు శ్రీశైలం సలేంద్ర శ్రీశైలమా? ఏం పని చేస్తారు? వ్యవసాయం. ఎన్ని ఎకరాలు ఉంది భూమి? 4-5 ఎకరాలు. 4-5 ఎకరాలు. ఈ బ్యాంకు ఏంది? బ్యాంక్ ఏమి? రేవంత్ రెడ్డి మనకు రుణమాఫీ 2 లక్షలు అన్నాడు. నాకు 1,70,000 అయింది. 1,70,000? 1,50,000 ఉంది. మాఫీ వచ్చింది. వచ్చి కూడా నెల అవుతుంది. పత్రాలు ఇవ్వన్నాడు. 1 బిల్ పానీలు అన్ని ఇచ్చిన, అది నెల అవుతుంది. ఇంతవరకు పైసలు కొడతలేదు. నెల 20 ఎంత తారీఖు? 23 కదా, 20 తారీఖు నెల అయిపోయింది. 20 తారీఖు నడిచేసినావా? 16 తారీఖు వచ్చింది. వస్తే ఉంటాడు, ఎప్పుడు వస్తాయట? కొడతాం వస్తాయి ఉంటాడు. 16 తారీఖు మాకు వచ్చింది. 20 తారీఖు పేపర్లు ఇచ్చిన, ఇంతవరకు కొట్టలే. ఏమంటున్నారు మరి? ఎప్పుడు అడిగినా కొడతలే, వస్తాయి. మస్తు హాస్పిటల్ ఇబ్బంది అంటే మన అందరికి వేసినాడు మనకేస్తాడు. అవును, వేస్తా అంటుండే. ఇప్పుడు వచ్చే నెల 1 నుంచి ఇప్పుడు అందరికి వస్తాయి, మనకు వస్తాయి. మనకు ఎవరికేంటి మనకు రాలేదని మన ఊరికి వచ్చినావా మరి? కోసిన మోతాదే దొడ్డినా ఇస్తా అంటుండగా. అది ₹500 బోనస్ ఇస్తా సన్నోట్ల కాడ మరి. సన్నోట్లకే ఇస్తా మరి, వానాకాలం ఇస్తాడేమో. నా పేరు రాఘరెడ్డి. ఎలక్షన్లు అయిపోగానే ఫిల్టర్ స్టార్ట్ చేస్తారు. 10 రోజులు 15 రోజులు వాళ్ళు తిరుగుతారు. వాళ్ళు తిరగగానే వాళ్ళు ఆ ఫిల్టర్ బంద్ పెట్టుకుంటే కథం అయిపోతుంది. మరి ఎట్లా తాగుతారు మీరు నీళ్ళు? ఆవిడ ఎక్కడిది బాయి తెచ్చుకొని తాగాల్సింది. బాయి తెచ్చుకొని తాగాలి. ఆవిడ ఎక్కడిది? అడగలేదా మీరు? ఎవరు అడుగుతాం? అరే వచ్చిన వాళ్ళు ఎవరైతే మా పంచాయతీ నుంచి అయితే మా దగ్గర నిధులే మాకే రాలే. మేమే జీతాలు పెట్టుకొని మేమే 10 నెలలకు మేమే తెచ్చుకొని ఇవ్వబట్టి ఎడికెళ్ళి తెచ్చాలి. మురమ అంటే నేను మురమ అంటే కూడా మాకు ఎడికెళ్ళి తెచ్చిస్తాం. మేము పైసలు ఈ రోడ్ మంచిగా లేదా? 6 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు రోడ్ కి మొత్తం మట్టే లేదు ఇంతవరకు. 10 సంవత్సరాలు ఇప్పుడు 15 సంవత్సరాల నుంచి ఏం చేయాలి? 6 కిలోమీటర్లు మన అడ్డ రోడ్ నుంచి వెళ్ళి డాంబర్ అడ్డ రోడ్ నుంచి వెళ్ళి ముత్తిరెడ్డిగూడెం నుంచి, ముత్తిరెడ్డి కూడా కాదు, సందపల్లి అడ్డ రోడ్ నుంచి వెళ్ళి గంటగుళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంతవరకు 6 కిలోమీటర్లు. ఇది 3, అది 6, 9 కిలోమీటర్ మొత్తం. ఏది ముడకొండ రోడ్ మొత్తం 9 కిలోమీటర్. దాంట్లో ఇంతవరకు మట్టి పోసింది ఎప్పుడన్నా అవపడుతుందా? ఒకసారి మీరు వీడియో తీసుకుంటా వెళ్ళిపోయి చూద్దాం. ఇప్పుడు ఆ ట్యాంక్ కూడా ఇంతవరకు సరిగ్గా కడతలేదు. కడిగితే పైప్ లైన్ అని ఎలా అవుతా కడిగితాను. అది పరిస్థితి అట్లుంది. ఇప్పుడు నల్ల ఎప్పుడు ఇప్పుడు ట్యాంక్ ఇప్పుడు ఇది ఉంది. ఆ నల్ల ఎప్పుడు పిలిచి అవి ఖరాబ్ అయినా ఒక 10 రోజులు ఏం చేస్తాను, బాగా చేస్తారు మోటార్లు కథం. మొన్నటి వరకు ఉండే సర్పంచ్ పరిపాలన. సర్పంచ్ కూడా ఒక్కనాడే ఆన్ చేసిపోయిండు, ఒక్కడే నాడు. మళ్ళా దానికి ముట్టుకున్నాడు. పంచాయత్ సెక్రటరీ ఉంటాడు. అక్కడ నదులు నేనేం చేస్తాను ఆల్రెడీ. నాకు నా పైసలే నేను 2 నెలలు పెట్టుకొని నేను దీనికి పెట్టిన గ్రామ పంచాయతీ. ఇంకా 7 వస్తాయి నాకు. ఒకవేళ మరం కూడా పోయాయంటే నాకు ఇప్పుడు బడ్జెట్ లేదు, నేను 7 వస్తాను. ఆయన పెట్టి
మరి పోయి రాలేదు ఈ విషయం కొత్త ఎమ్మెల్యే దగ్గర పోయి రాలేదు ఇంతవరకు ఎమ్మెల్యే ఇక్కడికి ముడకొండకే రాడాయా మీరు కలిసి రాలేదు అంటున్నా మీకు కలిసి వస్తే ఏమంటాను వస్తుంది అందరికి ఇచ్చినాడు మీకు ఇస్తాం బడ్జెట్ అని అంటాడు ఆ శంకుస్థాపన చేసి కూడా ఇప్పుడు కనీసం ఆ రోజు చేసిండు ఇంతవరకు ఒక ట్రిప్ ఏది సీజన్ పోసారు అవుతుంది అని ఎలక్షన్ కాగానే కదా బడ్జెట్ లేదు క్యాన్సల్ అయిందని పోయారు ఎలక్షన్ ముందు శంకుస్థాపన చేసారు శంకుస్థాపన చేసిండు ఎలక్షన్లు అయిపోయినాక కోడ్ పడ్డది కదా ఇది 2-3 రోజులు వస్తామన్నారు అంత సాగు చేసి 2 ట్రిప్పులు పోసిపోయారు సిసి ఇంతవరకు 75 లక్షల మరమ్మదు సిసి ఇంతవరకు కాలేదు ఉండేందుకు లేకపోయింది అది ఇటు 6 కిలోమీటర్ ఉంది ముడకొండకు మేము 1,00,000 రూపాయలు పెట్టుకొని కరువు పనిలో మేము పెట్టినాం మనిషికి 2,000 పెట్టుకొని బాట ఓరాకపోతే కూడా ఇంతవరకు దానికి పిడికడ మైటం లేదు ఎట్లా ఇప్పుడు 6 మోరీలు కావాలి మాకు 6 మోరీలు ఇప్పుడు ఏం లేదు చెప్పు చేత పట్టుకొని పోవాల్సి వస్తుంది ఆ పరిస్థితి మాకు ముడకొండకు మీరు వెళ్ళిపోయారు ఎవరన్నారు ఆ చెలుకోళ్ళు ల్యాండ్ వాళ్ళు మాకు మీరు బాట పోసుకొని పోయి కాకపోతే మేము కరుపంలో పెట్టుకొని పోతే అట్లా కూడా వాళ్ళకి దంగా పోతే చేసి పెట్టుకొని కూడా తవ్వేసి పెడితే వాళ్ళు పెట్టుకొని కూడా పోసుకున్నాం పొక్కులు వచ్చినాయి వాళ్ళకి ఒక్కొక్కరికి అట్లా కూడా బాధపడితే మేము ఇంటికి 2,000 3,000 ఇట్లా 5,000 ఎట్లా ఉంది మండలం కాడ ఏముందన్నా ఇప్పుడు 20 ఏళ్ళు దగ్గర పూర్ణ పర్సన్ చూస్తే ఇంతవరకు రోడ్ గదిలో ఏ ఎమ్మెల్యే వచ్చి దేని తినడు కళ్ళు మూసే ఉంది తప్పించి ఏం పీకింది ఏం లేదు ఉన్నట్టు అంటే పంచాయతీ ఎట్లుంది బాట ఎట్లుంది రోడ్ ఎట్లుందా లేదు ఆయన ఇంతవరకు ఇక్కడ తిరుగుతాడా ఏ మండలం తిరుగుతాడా లేకపోతే ఏ గ్రామాన తిరుగుతాడా మొత్తం సభలే అవుతున్నాయి కదా ఇంకెన్ని ఏళ్ళ సభలు అయితే ఇప్పుడు 9 సంవత్సరాలు అయితే ఏది 9 నెలలు అవుతుంది 9 నెలలు అవుతుంది ఇంతవరకు ఇంకే నడుస్తావు రైతు బంధు అండి రైతు బంధు ఇచ్చినావు అన్నటి వరకే కానీ అయితే ఇంతవరకు లేదు కదా అవును 15,000 ఇస్తాను 15,000 10 రూపాయలు ఇచ్చిండా రుణమాఫీ అయిందా రుణమాఫీ అవుతుంది ఒక్క 5గురికి అయితే 10 మందికి అయిందని చెప్పుకో తిరుగుతుంది అంత తొండి మాటలు అదంతా ఒక్క 5గురికి అయితే 15 మందికి అయిందని చెప్తాడు ఏ మండలంలో అయిందని చెప్పమా ఏ బ్యాంకులో అయిందని చూపిమా అవుతుంది బ్యాంక్ లో చాలా మందికి ఆనడు వరకే బ్యాంకు వాళ్ళు అనడు వరకే వాళ్ళు అనడు వరకే కానీ మరి అడిగిపోతే వాళ్ళు ఏం చేస్తారు కాలేదని పోరి అంటారు చెప్పులు చేత పట్టుకొని తిరుగుడు వలసి వస్తుంది అలా కొరకు ప్రతి రోజు సందపల్లి నుంచి వెళ్ళి మూటకొండ్ర వరకు మొత్తం 9 కిలోమీటర్ ఉంది 9 ట్రిప్పులు కాదు ఒక ట్రిప్ కూడా పోయాలి ఇంతవరకు అంటే ఈ రోడ్ ఇట్లానా ఇదే రోడ్ నేను ఇప్పుడు అడుగుతూనే ఉన్నాం మేము ఇప్పుడు వీళ్ళు పోసినాక కూడా ఇది ఇప్పుడు ఈ శంకుస్థాపన అయితే ఇప్పుడు ఇది మా ఏది సీసీ అయితే చేసింది కదా అవును అది మొత్తం అది 1,20,00,000 ఏది శంకుస్థాపన చేసిపోయింది ఇది ఏది రోడ్ ఈ రోడ్డు అంతా కలిసి ఒక 2 ట్రిప్పులు శంకుస్థాపన చేసి ఒకటి కాదు 1,20,00,000 అని చెప్పిండు మహేందర్ రెడ్డి మళ్ళీ ఆయన పోయినాక నీళ్ళన్నా కనీసం పోయాలా అది మంజూరు అయింది ఎక్కడైతే పోదు కదా సందపల్లి అదే మాతోటి అయిందే సందపల్లి మనం మొన్న ఓసిపోయారు సిసి రోడ్ సందపల్లి శ్యామాపురం ఏది రేగులగుంట ఏది చింగారం ఇవన్నీ పోసిపోయారు మనం అంత అద్భుతం ఇది గడవల బ్యాంక్ అవును ఏ ముఖం పెట్టుకొని వస్తారో ఎవడొస్తాడో చూద్దాం అప్పుడు చూద్దామంటారు ఎట్లా ఉంది మరి నెక్స్ట్ సర్పంచ్ ఎలక్షన్లు వస్తాయి కదా ఇక వచ్చినప్పుడు వాళ్ళ సంగతి ఏందో చెప్పులు అందుకుంటామో ఈ బూట్లు అందుకుంటాం వాళ్ళ మీదకి గప్పుడు తెలిసిపోతుంది ఎమ్మెల్యే వచ్చినా తప్పది సర్పంచ్ వచ్చినా తప్పది సర్పంచ్ 5 సంవత్సరాలు చేస్తా కనీసం ఒక ట్రిప్ అన్న మట్టి పోయాలి కనీసం ట్రిప్ అన్న ఏ గల్లీ పోసినా చూపియాను బడ్జెట్ ఉందో లేదో అందుకనే 5 సంవత్సరాల నుంచి బడ్జెట్ లేదా 5 సంవత్సరాల నుంచి లేదా పేరు గోలకిష్టేనా మీ ఇంటి పేరు చెప్పు సలేంద్ర కిష్టయ్య ఏం పని చేస్తావు బర్రగత్తా భూమి లేదా నీకు ఉన్నది ఇంత 5 ఎకరాలు ఉంది 5 ఎకరాలు ఉందా ఏం పెట్టినా వల్ల వరి పెట్టినా ఇంత పత్తి పెట్టినా 2 ఎకరాలు బర్రా కొంచుకున్నా 2 ఎకరాలు బర్రె పాలు ఏ పాట అవుతున్నాయి ఇక ఇచ్చినప్పుడు 5 లీటర్ 6 లీటర్ అవుతున్నాయి కానీ ఇప్పుడు ఎండిపోయినాయి ఇక నెల అయితే ఇంతాయి పింఛన్ వస్తుందా నీకు వస్తుంది 2,000 వస్తుంది 2,016 వస్తున్నాయి 2,016 రూపాయలు వస్తున్నాయి కేసీఆర్ మీకు రాలేదా ఈ ఊర్లో 2 ముగ్గురికి వచ్చినాయి 2 ముగ్గురికి వచ్చినాయి సాత్తున్నారా ఎట్లా ఉంది పోయిన గవర్నమెంట్ కు బిఆర్ఎస్ గవర్నమెంట్ కు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కు తేడా ఏంది ఆయన తేడా ఆయన అనకాడికి ఆయన ఇచ్చింది కానీ ఆవులు ఇచ్చింది కానీ మా కౌరు కారాలు మాట దువారు హామీలు ఇచ్చిండు కానీ ఇంకా ఏం పని చేస్తలేడు కాలే రుణమాఫీ అంటే అది
కొంచెం నాకు అయినాయి 1,00,000 రూపాయలు ఉండే నా అయినాయి. దాని ఆట రినిమాల్ చేసిన. ఇక పోయిన సంవత్సరం చేయలే. ఎట్లా అంటే మా పెద్ద రేవంత్ రెడ్డి వస్తున్నట్టు ఇక అయిపోలే ఏడాది మిత్తి కట్టాలి. అంతేనా? అంతే అంతే. ఎట్లా ఉన్నది మీ ఊర్లో సమస్యలు ఉన్నాయేమన్నా? ఇక సమాచారం అంటే రోడ్డు ఒకటి బాగలేదు, తాగటానికి నీళ్లు లేవు. తాగటానికి నీళ్లు లేక సందపల్లికి చాడకొచ్చి తెచ్చుకుంటున్నాం. చాడకు పోయి తెచ్చుకుంటారా? అలవాటు అయిన ఆ నీళ్లు లేదు. ఎంత మంది ఉంటారు ఇక్కడ? మొత్తం ఎన్ని ఇళ్ళు ఉంటాయి? 40 ఇళ్ళకు ఉంటాయి. మీకు ఉన్న సమస్య ఏంది? ప్రధాన సమస్య ఇక ఉన్న సమస్య తాగటానికి పిల్ల నీళ్ళు లేవు, బాట మంచిగా లేదు. కూరగాయలు బడికి పోవాలంటే నడవలేకపోతుర్రు, పోలేకపోతుర్రు. బాట మంచిగా లేక కోటి ఆటో తెస్తే నాకు ఖరాబ్ అయితే కంకర తేలి మీరు ఇచ్చే కిరాయి కానీ ఇదైతే ఆడు మొత్తుకుంటారు. ఆ పరిస్థితి వస్తుండు. ఎంతమంది పోతారు స్కూల్ కి? ఇడికెళ్ళి పోతారు 50 మంది దాకా పోతారు. పెళ్లి 30 మంది దాకా పోతారు. బస్ వస్తుంది, అదే విశేషాది బస్ వస్తుంది. దాంట్లో స్కూల్ పోతారు, గవర్నమెంట్ స్కూల్ పోతారు. ఆంధ్ర దట్టిన ఇటు ఆంధ్ర అటు కూసిగాడి తెచ్చన్నట్టు రోడ్డు గురించి అని పెడితే ఇగొచ్చి అమ్మితే వచ్చింది అంత 50 మంది వచ్చారు. బాగానే చేసినట్టు చేసిరు. ఇది ట్రిప్ తెచ్చిరు, మొదట పోసిరు. ఆ తడి దాకినాడు దాకుతుంది ముటకొండ రూట్ లో. మా ఊరు పక్క బట్టే 2 కిలోమీటర్లు పోస్తాం అన్నారు. అది ఎటుపోయిందో ఏమైందో వచ్చి ఈ కాలికి ఇవ్వాలి వచ్చింది. 100 మీటర్లు ఏడుంది, అదే అంతా 20 మీటర్లు కూడా లేదు. మట్టి పోసిరు అంతే. మట్టి కాదు, సిమెంట్ ఇంత తోడు వచ్చింది ఆడ పోయి అంతే. వచ్చింది పోసింది మన ఆరిగెచ్చినట్టు అవుతుంది. ఆడ అంతే ఉంది. ఆ బాట సంగతి అయితే ఉంది. ఇక ముడుకొని పోదామంటే ఇక బండి అన్న ఖరాబ్ అవుతుంది, సైకిల్ అన్న ఖరాబ్ అవుతుంది. ఇక ఇట్లకెళ్ళేందుకు ఆడ మంచిగా ఉంది రోడ్, అట్ల నుంచి పోరాదా? అట్నుంచి తిరుగుడు ఎక్కువ ఇట్లా పోతే 3 కిలోమీటర్ల ముటకొలు చేస్తాం. అట్లా పోతే 5-6 కిలోమీటర్లు అయితే తిరిగిపోవాలి. అట్లా తిరిగిపోవాలంటే రాష్ట్రము పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగము గడగొల్ల బావిలో సిసి రోడ్డు శంకుస్థాపన తేదీ 3-10-2023 సంవత్సరం అయితే దగ్గరికి ఇది. 55 లక్షల అంచనా వ్యయంతోని దీన్ని శంకుస్థాపన చేశారు. ఇంతవరకు ఏం లేదు. అయితే మరి గవర్నమెంట్ వస్తుందేమో తొందరగా చేద్దామని అనుకున్నట్టు, వాళ్ళ గవర్నమెంట్ రాలేదు. మా రోడ్ ఒకటి చేయాలని ఆడ కొంచెం అంత బస్ స్టాండ్ వాళ్ళు కట్టాలి, అదొకటి కావాలి. బస్ స్టాండ్ లెక్క కట్టి జర వచ్చిన పోయేందుకు స్కూల్ పిల్లలు కానీ లేవర్ కానీ వచ్చి నిలబడతాందుకు వాన పడితే ఉంటానికి ఏం లేదు. ఆడ వచ్చే వాళ్ళు అందరు పోయే వాళ్ళు అందరు నిలబడతారు. సందపల్లి అడ్డ రోడ్ కానీ ముడకొండ వరకు డాంబర్ రోడ్ కావాలి మాకు. మేము లేదు అక్కడ వరకు వేయాలి, మాకు సౌకర్యం. ఎందుకంటే రాకపోనికి ఇబ్బందిగా ఉంది, వీలు ఉంది. అట్లా ఒకటి వాటర్ ఫిల్టర్ ఒకటి అది రన్నింగ్ కావాలి. వాటర్ ఫిల్టర్ రన్నింగ్ కావాలి. అప్పుడు కొమ్మరెడ్డి ఇంకరెడ్డి ఎంపీ ఇచ్చిండు. ఇస్తే అంతా 3 నెలలు నడిపించారు. ఆ మెయింటెనెన్స్ లేక పైసలు 100 జమ చేసారు. కొందరు ఇయ్యలేదు, కొందరు ఇచ్చారు. ఆ మెయింటెనెన్స్ సరిపోతున్నారు, మూత పడేసారు. అట్లా మన అంటే మీ ఊరు ఉన్నారు కదా, ఇంత మంది ఉన్నారు. అదే చేసుకోగా పైసలు ఇయ్యగా ఒక్కొక్కడు ఆడు 20 లీటర్ 40 లీటర్ తెచ్చి నీళ్ళు నింపుకునేది ఆడు రూపాయి మట్టి నెలగా. అట్లా మెయింటెనెన్స్ అది కెమికల్ ఎవరు చేతులు 100 ఎవడో 10 మంది ఇస్తే అవి ఎటు సరిపోక మూత పడేసి పట్టుకొని నీళ్ళు పట్టుకొని పోతున్నారు కానీ డబ్బులు ఇయ్యక. మళ్ళీ ఎవరంటే మొత్తం గవర్నమెంట్ పెట్టింది అని బెదిరిస్తుడు పోస్ట్ గవర్నమెంట్ ఇయ్యక. ఇక అది మన సునీత మన ఎలక్షన్ ముందు మళ్ళీ ఓపెన్ చేసి ఒక వారం రోజులు ఎలక్షన్ ముందు మళ్ళీ ఒక వారం రోజులు ఓపెన్ చేసి ఇచ్చింది. ATM మిషన్ ఇచ్చింది. ఆ ATM మిషన్ ఇస్తే తీసుకుపోయి ఇంట్లో దాచుకోరు. ఆ మిషన్ ఇప్పుడు ఇయ్యలేదో ఉంటారు. ఇచ్చింది తెచ్చుకురాలు ఇయ్యలేదో ఉంటారు. ఇది చేస్తామని ఎలక్షన్ అయిపోయినా రన్నింగ్ చేసి చేయంగా ఏమైంది, ప్రభుత్వం పోయింది. పోగానే ఎందుకు ఇయ్యాలని ఇట్లా పెట్టుకున్నది.
వాటర్ మిషన్ వాటర్ మిషన్ ఇక రన్నింగ్ లేదు. ఇక మన ఎమ్మెల్యే బీర్లు అయినా ఇస్తా అన్నాడు. తర్వాత మేమే ఊగ తెచ్చుకోలేదు. మేము ఓలే ఆయన ఇస్తా అన్నాడు. ఎనీ టైం పోయినా ఇస్తా అన్నాడు. ఎవరు గోదావరి నాడు సల్మాన్ ఎవరు వస్తలేరు. ఎవరో ఒకరు పూనుకోవాలి, పోయి చేపించుకోవాలి. మరి ఆయన ఎనీ టైం పోయినా ఇస్తా అన్నాడు. మేము పోతలేవు అని తెచ్చుకుంటలేవు. అది కదా. సరే, ఇప్పుడు స్థానిక ఎలక్షన్లు వస్తాయి, ఇక మేలో సర్పంచ్ ఎంపీటీసీ ఎట్లా చదువుకున్న వాళ్ళు నిలబెడతారా, డబ్బున్న వాళ్ళు నిలబెడతారా? కాగా ఎవరైతే వ్యక్తి అతనికి యోగ జ్ఞానం ఉండి ప్రజల కోసం సేవ ఓడైతే చేస్తాడో అతన్ని ఎన్నుకోవాలి మనం. ఆ డబ్బు ముఖ్యంగా జరుగుతుందా? మరి నీకు తెలివి వచ్చిన నీకు ఓటు వచ్చిన కదా అట్లనే జరుగుతుందా? అట్లా జరుగుతుంది. జనాలు ఏముంది కాక డబ్బులకు ఆశపడుతురు. డబ్బులకు ఆశపడితే ఓటు పని చేస్తాడు. వాడి 20 లక్షలు కాదు అయితే మళ్ళీ 20 లక్షలు జమ చేసుకోవాలి. 20 జమ చేసుకోవాలి. ఆయన ఇంట్రెస్ట్ మరి ఇక పని ఎడ చేస్తాడు, నాకు పని చేయాలంటే ఎడ చేస్తాడు. మనం ఆశపడకుండా ఎవడైతే స్వచ్ఛంగా పని చేస్తాడో వాడిని ఎన్నుకోవాలి. ఎవడు 10 ఇస్తే వాడికి వేసి గట్టగడితే ఏమన్నా ఫలితం ఏముంటది? ఆడు పని చేయడు, డబ్బులు పెట్టినాడు ఎన్నడు పని చేయడు. డబ్బులు తీసుకోకుండా ఓటేయాలి స్వచ్ఛంగా నీతి చేస్తే అని మనం నిలదీసే అవకాశం కూడా ఉంటది. నీకు ఓటు వేసినా గెలిపించినవరా, 100 రూపాయలు ఇచ్చినవా, పని ఎందుకు చేయవని నిలదీయని రూపాయి కూడా మీరు తీసుకోలేదు కదా అని నిలదీయచ్చు. ఇక వాడు పైసలు ఇచ్చినప్పుడు నువ్వు నీకు ఇయ్యలేదా పైసలు ఉంటాడు మనం అడిగిన. ఏం పేరు? మహేందర్ రెడ్డి. చెప్పి రోడ్డు పోస్తా అని పోయి శాంక్షన్ అయింది. 50 లక్షలు అయింది. 55 లక్షలకు ఓపెన్ చేసిరు. ఒక మిల్లర్ మిక్సర్ తెచ్చి దీన్ని ఇక్కడనే ఆపేసారు. వస్తాను ఇంతవరకు పత్తలేరు, మేము పోతలేము, వాళ్ళు వస్తలేరు. ఎన్ని ఫీట్లు పోసారు? 10 ఫీట్లు పోసారు. 55 లక్షలు ఓన్లీ 10 ఫీట్లు మాత్రమే. మన చాడా గడ్డవల్లవాయ అనే గ్రామంలో సిసి రోడ్ అని 55 లక్షలు శాంక్షన్ చేసింది మేడం. అది ఎన్నికల పడ్డాక పేరుకే ఏదో ఓట్ల కోసం చేసింది. 10 ఫీట్ల వెడలతోనే ఒక ట్రిప్ సిమెంట్ రోడ్ పోసిపోయింది. 55 లక్షలు శాంక్షన్ అని పేరుగా పెట్టింది. 55 లక్షలు 50 లక్షలు అని కోడ్ల అక్కడ అవినీతి జరిగిందని ఆ టెండర్ సస్పెండ్ చేసిరు. ఖతం అయిపోయింది. ఆడికి క్లోజ్. ప్రభుత్వం కూడా ఆడికి క్లోజ్ అయిపోయింది. ఈ లీకేజీ వర్షం పడ్డప్పుడు ఇవే నీళ్ళు కాడితే మురుకు నీళ్ళు అలాగ పైప్ లైన్ లో పోతాయి. వాటర్ మురుకులు వస్తాయి. ఎన్నో సారా ఫోన్ చేసిన, వీడియో తీసి పెట్టినాం గత సర్పంచ్ ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు 10 ఏళ్ళ నుంచి అది అట్నే ఉంటుంది. దాన్ని పట్టించుకుంది లేదు, దాన్ని అతికింది లేదు. అట్నే ఆ లీకేజ్ అట్నే పోతాయి, వాటర్ అట్నే పోతాయి. వాటర్ కి ఇది కేబుల్ వైరు. ఈ కేబుల్ వైరు తేలుతుంది. ఈ వర్షానికి షార్ట్ కొడుతుంది. బుడ్డ పిల్లలు ఇటాటు తిరుగుతుంటారు. మరి మీరే ఇంత నిర్లక్ష్యం ఉంది. ఈ గ్రామ పంచాయతీ సెక్రటరీ కానీ ఇంత ముందు సర్పంచ్ ఎన్నో సార్లు చెప్పినాం. ఈ భూమి మీద ఉట్టినే చక్కగా వర్షం పడుతుంది, ఇది తేలిందంటే అడిగేస్తే అటు షాక్ అయ్యి అటే కొడతాడు. దీని ఏం చేయాలి? కేబుల్ వైర్ అయినా ఇది ఉంటుందా? దీని మీదకి వెహికల్ వాయి ఒత్తిడి పలుకుతుంది. ఏదైనా ఇది తేలుతుంది. ఇది ఇంటి ముందు ఉంది. దీన్ని ఏం చేయాలి? లోపలికి వెళ్ళి ఒక పైప్ లైన్ వేసి తీసి ఏదో ఎలక్ట్రిషియల్ పైప్ ఏదో వేసి దాంట్లోకి వెళ్ళేయాలి. ఉట్టిగా ఇక్కడ భూమి మీద వేస్తే ఇంటి ముందు కదా అన్న. ఇది ఎక్కడ బావి కాడ కాదు, ఇది ఇంటి ముందు. ఇది పూరలు ఇటాడు తిరుగుతుంది, తేలితుంది. అడిగేస్తే షార్ట్. ఇప్పుడు వర్షాలు పడేటప్పుడు అర్థ అవుతుంది. ఒకసారి షాక్ కొట్టింది ఆల్రెడీ. ఇక్కడ జైంట్ ఉండే జైంట్, ఆ జైంట్ తీసి మళ్ళీ వేరే కేబుల్ వేసి అప్పుడు తీసేసి మళ్ళీ కిందకెళ్ళి వేసారు. భూమి మీద వేసారు. ఏదో పైప్ ఏదో వేసుకున్నాను పోవాలన్న. అవును. అయితే దీని కిందకెళ్ళి ఉండే మున్పటి పాతవై ఇది. అయితే అది అన్న తేలిపోయి అయింది. మనోడు గిడ గడ్డే పోతే ఇసిరి కొడితే ఆడబడ్డాడు ఎల్లెలు కదా. ఇక ఇది ఖరాబ్ అయిందని అది తీసేసి ఆ మోటార్ అది చిన్నాడు ఇది కొత్త వైపు తీసుకొచ్చి మీదకి వెళ్ళేసి నేను అప్పుడే చెప్పిన ఈ లోపలికి వెళ్ళేదని. ఇస్తే ఇప్పుడు బుడ్డ పిల్లగాడు ఉండే మనం ఉంటూ ఎప్పుడు కాడు ఉంటావా? అందుకనే ఇది చేసి చెప్పించారు. వస్తలేదు, పింఛన్ ఆడ వస్తుంది. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు పెడితే అది కాన్సర్ అయింది. మళ్ళీ పెట్టిన లైన్ లో పడ్డదా 65 66 ఇస్తలేరు మరి నీకు? ఎందుకు ఇస్తలేరు? అది 2 ఎకరాలు. 2 ఎకరాలా? రేషన్ కార్డు ఉందా మీకు? ఉన్నది. రేషన్ మా ఇద్దరికి ఉన్నది. మీకున్నా? ఉన్నాక ఇయ్యాలి కదా.
వాటర్ కి ఇది కేబుల్ వైరు. ఈ కేబుల్ వైరు తేలుతుంది. ఈ వర్షానికి షార్ట్ కొడుతుంది. బుడ్డ పిల్లలు ఇటు తిరుగుతుంటారు. మరి మీరే దీని ఇంత నిర్లక్ష్యం ఉంది. ఈ గ్రామ పంచాయత్ సెక్రటరీ కానీ ఇంత ముందు సర్పంచ్ ఎన్నో సార్లు చెప్పినాం. ఈ భూమి మీద ఉట్టినే చక్కగా వర్షం పడుతుంది, ఈ తేలిందంటే అడిగేస్తే అటు షాక్ అయ్యి అటే కొడతాడు. దీని ఏం చేయాలి? కేబుల్ వైర్ అయినా ఇది ఉంటుందా? దీని మీదకి వెహికల్ వాయ్ ఒత్తిడి పలుకుతుంది. ఏదైనా ఇది తేలుతుంది. మరి ఇక్కడ ఇంటి ముంగట ఇది ఇంటి ముందు ఉంది. దీన్ని ఏం చేయాలి? లోపలికి వెళ్ళి పైప్ లైన్ వేసి తీసి ఏదో ఎలక్ట్రిషియల్ పైప్ ఏదో వేసి దాంట్లోకి వెళ్ళేయాలి. ఉట్టిన ఇక్కడ భూమి మీద వేస్తే ఇంటి ముందు కదన్నా, ఇది ఎక్కడ బావి కాడ కాదు. ఇది ఇంటి ముందు. ఇది పూరలు ఇటాడు తిరుగుతుంది, తేలితుంది, అడిగేస్తే షార్ట్. ఇప్పుడు వర్షాలు పడేటప్పుడు అర్థ అవుతుంది. ఇట్లా ఉంది దాని పరిస్థితి. ఒకసారి షాక్ కొట్టింది ఆల్రెడీ. ఇక్కడ జైంట్ ఉండే, జైంట్ ఆ జైంట్ తీసి మళ్ళీ వేరే కేబుల్ వేసి అప్పుడు తీసేసి మళ్ళా కిందకెళ్ళి వేసారు. భూమి మీద వేసారు. ఏదో పైప్ ఏదో వేసుకున్నాను పోవాలన్న. అవును. అయితే దీని కిందకెళ్ళి ఉండే మున్పటి పాతవై ఇది. అయితే అది అన్న తేలిపోయి అయింది. మనోడు గిడ గడ్డే ఇదేపోతే ఇసిరి కొడితే ఆడబడ్డాడు ఎల్లెలు కదా. ఇక ఇది ఖరాబ్ అయిందని అది తీసేసి ఆ మోటార్ అది తెచ్చినాడు. ఇది కొత్త వైపు తీసుకొచ్చి మీదకి వెళ్ళేసి నేను అప్పుడే చెప్పిన ఈ లోపలికి వెళ్ళేదని. ఇస్తే ఇప్పుడు బుడ్డ పిల్లగా ఉండే మనం ఉంటూ ఎప్పుడు కాడు ఉంటావా, అందుకనే ఇది చేసి చేపించారు. వస్తలేదు, పింఛన్ ఆడ వస్తుంది. ఎందుకు? అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు పెట్టే అది క్యాన్సల్ అయింది. మళ్ళీ పెట్టిన లైన్ లో పడ్డదా 65 66 ఇస్తలేరు మరి నీకు? ఎందుకు ఇస్తలేరు? అది 2 ఎకరాలు. 2 ఎకరాలా? రేషన్ కార్డు ఉందా మీకు? ఉన్నది రేషన్ మా ఇద్దరికి ఉన్నది. మీకున్నా ఉన్నాక ఇవ్వాలి కదా.